సమంత ప్రొడ్యూసర్గా మారి తీసిన మొదటి సినిమా శుభం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 10 రోజుల్లో శుభం సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 2 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 10 రోజుల్లో శుభం సినిమా 7 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 5 కోట్లు అయితే 3.5 కోట్లకి నెట్ఫ్లిక్స్ కమ్మారు, 1.5 జీ తెలుగుకి అమ్మారు. సో సినిమా రిలీజ్కు ముందే బ్రేక్ ఈవెన్ అయ్యింది. థియేటర్లో మనకు తెలంగాణకు, రాయలసీమకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆంధ్రాకి, మిగిలిన ఆంధ్రాకు సురేష్ ఫిల్మ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. అలా 3 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 3 కోట్లు వెనక్కి వచ్చేసే వాళ్ళకి 10 రోజుల్లో మరో 50 లక్షల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. అది మన సమంత అందరు కొత్త వాళ్ళతో తీసిన మొదటి సినిమా శుభం. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 7 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు. సినిమా బడ్జెట్ 5 కోట్లు అయితే 3 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 3 కోట్లు వెనక్కి వచ్చేసే మరో 50 లక్షల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్సాఫీస్ దగ్గర. ఓకే, బాయ్.